ప్రభుత్వ సలహాదారుడుగా ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, పలువురు ఐఏఎస్ల బదిలీలు. ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో నాకు అర్థం కావట్లే, అడుగుతున్నా, ఏదైనా సరే మీరు ఏ పదవన్నా తీసుకోండి, ఒక రెడ్డి లేకుండా ఉన్నట్లా. ఎందుకు తెలంగాణలో రెడ్లు మాత్రమే ఉన్నారా? మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరు లేరా? మళ్ళీ మీ నాయకుడేమో రాహుల్ గాంధీ ఏమో మీరేమో మాకు బీసీలు అంటే ప్రేమ కారిపోతుంది, పొంగి పర్రుతూ ఉంది, మూసీలో నిండిపోతుంది మా ప్రేమతో బీసీల మీద అని చెప్తూ ఉంటారు. మీరేమో చూస్తే ప్రతి పదవికి రెడ్లే. ఎన్వీఎస్ రెడ్డి అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన ఎన్వీఎస్ రెడ్డి అనే ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా తీసుకొచ్చారు. ఇప్పటికే చాలామంది సలహాదారులు ఉన్నారు, ఇంకో ఆయన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఎవరికి ఉపయోగం? వీళ్ళంతా బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కాదు, గోల్డ్ స్పూన్ పీపుల్ అయి ఉంటారు, రిచ్ అయి ఉంటారు. వీళ్ళ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ప్రభుత్వానికి? ప్రజలకి ఏమైనా ఉపయోగం ఉందా? మెయిన్గా మళ్ళీ ఆయనకి లక్షల్లో జీతాలు, గన్మ్యాన్లు, కథా కమిషన్ అన్నీ ఉంటాయి. ప్రభుత్వ సలహాదారు అంటే ప్రోటోకాల్ మామూలుగా ఉంటుంది, క్యాబినెట్ రేంజ్ ఉంటుంది. ఎవరికి ఉపయోగం దీనివల్ల? మళ్ళీ ఆయనకి ఇచ్చే జీతాలు అవన్నీ ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులే కదా, ట్యాక్స్ మా ట్యాక్సే కదా ఇస్తుంది. ఈయన సర్ఫరాజ్ అహ్మద్ మెట్రో ఎండీగా. అసలు మెట్రోలో వీళ్ళు నిన్న మెట్రో వాళ్ళు మేము తప్పుకుంటాం, మేము వెళ్ళిపోతాం, మాకు వల్ల కావట్లేదు అంటున్నారు. కానీ పెద్ద పెద్ద కథలే ఉన్నాయి మెట్రోలో. దాదాపు 270 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు, పెద్ద రియల్ ఎస్టేట్ జరుగుతుంది. దాంట్లో చాలా కంపెనీలకి వాళ్ళు లీజుకి ఇచ్చారు, 60-70 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు, భారీ రేట్లకి ఇచ్చారు. ఇంకా నాకు తెలిసి ఒక 100 ఎకరాలు ఖాళీగా ఉన్నట్టు ఉంది వాళ్ళది, పెద్ద వ్యాపారమే ఉంది వాళ్ళది మెట్రో వాళ్ళది. అందుకే ఈయన సర్ఫరాజ్ అహ్మద్ని కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా అంటే పట్టణ రవాణా శాఖగా నియమితులయ్యారు. ఆయన పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. ఎన్వీఎస్ రెడ్డి స్థానంలో హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్కు మెట్రో రైల్ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమాల శాఖ డైరెక్టర్గా శృతి ఓజాను నియమించారు. ఇంటర్మీడియట్ విద్యా సంచాలకుడు కృష్ణ ఆదిత్యకు సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కోట శ్రీవత్సకు హెచ్ఎండిఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. సో మొత్తం రెడ్లనే పెట్టేసుకోండి, మీరు అందరం రెడ్లనే పెట్టుకొని రెడ్లు నింపుకోండి ఫుల్గా.